एमएलए टी प्रकाश गौड़ की सदारत में राजेंद्र नगर कांग्रेस पार्टी का इजलास मैलारदेव पल्ली के दुर्गा कन्वेंशन में इनेकाद। राजेंद्र नगर हल्क़े असम्बली के कांग्रेस पार्टी कारकुनों का एक अहम इजलास मैलारदेव पल्ली के दुर्गा कन्वेंशन हॉल में मुनक्किद हुआ। इस इजलास की सदारत एमएलए टी प्रकाश गौड़ ने की, जिसमें पार्टी के मुकामी रहनुमाओं और कारकुनों ने बड़ी तादाद में शिरकत की। इजलास में तंजीमी उमूर, तरक्याती कामों का जायज़ा और आइंदा हिकमत अमली पर तफसीली गुफ्तगू की गई। एमएलए टी प्रकाश गौड़ ने पार्टी कारकुनों से कहा कि वो आवाम के दरमियान सरगर्म रहे और हुकूमत की स्कीमात को हर घर तक पहुँचाए। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। ఎంతో సంతోషంతో గాలిని పెట్టుకుని చాలా సంతోషం. కొన్ని కారణాలు ఒకటి ఇద్దరితో నడుస్తాయి, నడవలేదు కాదు. నేను కూడా దాంట్లో అప్పుడు జరగవచ్చు. జరిగిన దాన్ని మనం బహిరంగంగా పెట్టుకుంటే దానికి మనకే మైనస్ అయితే కానీ వేరే మైనస్ అయ్యే సమస్య లేదు. ఎవరికి చెప్పలేదు సమస్య, పథకాలు చెప్పలేదని. పథకాలు చెప్పుకుంటే ప్రోగ్రాం ఎలా ఉంటుందా? ఆ పథకాలు ఇచ్చేదని ప్రోగ్రాం పోయేది. కొన్ని పూటకాలు ఉంటాయి, ఈ పూటకాలు నా పైన లేదా ఇస్తున్నా లేదా. కొన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని మనం బహిరంగంగా పెట్టుకొని మన పార్టీకి అనిపించుకుంటుంది మంచిగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత 3 మాసాలు ముఖ్యమంత్రి గారు నాకు ఇబ్బంది అవుతున్నది. అది నరసింహారెడ్డి అని కూడా తెలుసు. నేను పార్టీ రాకముందే ముఖ్యమంత్రి గారు అన్నాడు, ప్రకాశం ఎవరు ఆయన కాదు ఏమంటుందని చెప్పి పార్టీ రాబోతున్నాను. ముఖ్యమంత్రి గారితో నాకు సంగీతంగా ముఖ్యమంత్రి గారు కదా ఆయన అడుగుమాట నడుస్తాం. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అడుగుకాడ నడుస్తాం. ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం అందరం, పార్టీ లేకపోతే మనం అందరం పార్టీలోకి వచ్చిన తర్వాత అందరి కలుపులండి. ఇప్పటి నుంచి కాదు కానీ నాలుగు మాటలు గెలిచిన ప్రతి పార్టీలో బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అందరి పార్టీలో నా కార్యకర్త కంటే పైన ఆలోచన చేశాను. చాలా మంది కాంగ్రెస్ నాయకులు నేను కూర్చుంటే ఫోన్ చేస్తే పనులు చేసి పెట్టాను. జనంతో కాన్స్టిట్యూషన్ అందరితో అన్నదమ్ములా కొనుక్కొని అందరం డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. రేపు రాబోయే పదవులతో కూడా మీ అందరికీ చెప్తున్నాను, నా దాంట్లో ఎప్పుడు కూడా మీరు ఆలోచన పెట్టుకుంటే అంటే వేదిక మీద పెద్దలు చెప్పండి ఏదైనా తప్పు చేస్తుంది. కానీ ఒప్పుకుంటా పదవులు ఆశిస్తారు. 10 ఏళ్ళ సార్ ప్రభుత్వం లేదు మనకందరూ కూడా, మీరు కూడా అందరూ కూడా నేను ఇంత కష్టపడదు. మన జిల్లా అధ్యక్షులు కూడా చాలా జరుగుతుంది.